జెన్యున్గా ఉంటాడు, జెన్యున్గా గేమ్ ఆడతాడు, మాట ఇస్తే మాట తప్పుడు. సో అందుకు అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత సింపతి బాగా వర్కౌట్ అయింది, దానివల్ల ఓట్స్ పడుతున్నాయని చెప్పి జనాలు అనుకుంటున్నారు, మీరేమంటారు? లేదండి. అలా అయితే చాలామంది వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా, అందరికీ పడాలి కదా సింపతి వర్కౌట్ కావాలంటే. తనకే ఎందుకు పడుతుందంటే తన గేమ్ ఆడుతున్నాడు కదా, స్ట్రాంగ్ ప్లేయర్. కాకపోతే రీతుకు సపోర్ట్ చేయడంలో ఇక్కడ గేమ్ మిస్ అవుతుంది, కానీ తను కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అండి. సో ఇప్పుడు మీ పరంగా గేమ్ ఎవరు బాగా? నా పరంగా కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు. డీమోన్ పవన్ గేమ్ గురించి డీమోన్ పవన్ వచ్చేసి స్ట్రాంగ్ ప్లేయరే. ఫిజికల్ టాస్క్ వచ్చినా మైండ్ టాస్క్ వచ్చినా స్ట్రాంగ్గా ఆడతాడు, కానీ రీతుకు సపోర్ట్ చేయడంలో తన గేమ్ తను ఆడుకోకుండా మిస్ అవుతున్నాడు అనేది నా ఫీలింగ్. రీతు లేకపోతే డెమోన్ పవన్ కప్పు కొట్టే ఛాన్స్ ఉందా? 100% ఉందండి. ఇప్పటికైనా సరే తన గేమ్ తను తెలుసుకొని గేమ్ ఆడితే టాప్ 5లో కానీ టాప్లో కానీ ఖచ్చితంగా ఉంటాడు. సో రీతు డెమోన్ పవన్ బాండింగ్ ఎలా ఉంది? బాండింగ్ అంటే వాళ్ళ మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళకే తెలియాలి ఫస్ట్. సో లవ్ అంటే లవ్ లేదంటారు, ఫ్రెండ్షిప్ అంటారు. బయట చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంటే వాళ్ళ లవర్స్ లాగే ఉన్నారు, ఒకరి మీద ఒకరికి జెన్యున్ ఫీలింగ్ ఉంది. సో తనకేమైనా తను ఫీల్ అవుతుంది, తినకేమైనా తను ఏడుస్తాడు. సో జెన్యున్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. మన తనూజ గేమ్ ఎలా ఉంది? తనూజ గేమ్ ఎలా ఉంది అంటే గేమ్ బాగా ఆడుతుంది, కానీ ఎక్కువ అగ్రెసివ్ అవుతుంది, అరుస్తుంది, ఎక్కువ సెన్సిటివ్, ఏడుస్తుంది. సో దివ్య ఎలిమినేట్ అయ్యింది కదా, అది ఫెయిరేనా మరి? ఫెయిర్ ఎలిమినేట్. లాస్ట్ వీకే అవ్వాల్సింది కదా. సో లాస్ట్ వీక్ ఇమ్మాన్యుల్ వల్ల మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ వీక్ తన ఓటింగే లిస్ట్లో ఉంది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటారు? అంటే బాగానే ఆడుతుంది కదా దివ్య. బాగానే ఆడింది. ఎప్పుడు డౌన్ అయిందంటే తనూజకి పర్సనల్గా అటాక్ చేసినప్పటి నుంచి డౌన్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ సంజన గారు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయి సంజన గారే. తను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, నోరు జాడడము, సో అవన్నీ కరెక్ట్ కాదు బిగ్ బాస్ హౌస్లో. సో అందుకు నెక్స్ట్ ఎలిమినేషన్ అయ్యేది తనే అనుకుంటున్నా. సో రీతుని అలా అనడం కరెక్టేనా సంజన గారు? లేదు, 100% రాంగ్. ఒక అమ్మాయిని అలా క్యారెక్టరైజేషన్ చేయడం చాలా తప్పు. అక్కడ అమ్మాయే కాదు, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు క్యారెక్టర్ని తప్పు పడడం అది చాలా తప్పు, చాలా రాంగ్ అది. పవన్కి డీమోన్ పవన్కి పవన్ కళ్యాణ్కి కెప్టెన్సీ టాస్క్ పడింది కదా, ఎలా అనిపించింది? చాలా టఫ్గా అనిపించింది. నువ్వా నేననే టైట్ ఉండింది, కాకపోతే తనకి పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల సో తను గివప్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో రీతు ఏడ్చింది కదా టాస్క్ మధ్యలో, అది అంటే నిజమైన ఏడుపు అంటారు? నాకైతే నిజమే అనిపించిందండి. ఎందుకంటే చాలా చూసాం కదా, చూసినప్పుడు మాకైతే నిజమే అనిపించింది. తను పెయిన్తో బాధపడుతున్నప్పుడు తను వెళ్ళి ఏడ్చి దేవుని ప్రార్థించుకొని మళ్ళీ వచ్చింది. సో చాలా జెన్యున్గా అనిపించింది అదైతే కనుక రిలేషన్షిప్. పవన్ కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్సీ గెలవడం ఎలా అనిపించింది? చాలా గూస్ బంప్స్ వచ్చాయండి. దాని గురించి మాట్లాడాలంటే కనుక మాటలు రావు, అంత బాగా ఆడాడు. సో తను ఆడి కూడా పవన్ కోసం వెయిట్ చేశాడు. సో పవన్ చెప్పిన తర్వాత వెళ్ళి కెప్టెన్సీ అది లాగాడు, కానీ అంతవరకు పవన్ కంప్లీట్ చేస్తాడని చెప్పేసి తను వెయిట్ చేశాడు. సో తన ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా చాలా జెన్యున్ పర్సన్ అనిపిస్తుంది. సో అంటే బిగ్ బాస్ సీజన్ 9 కప్ వచ్చేసి తనూజకి ఇచ్చేస్తారు అని చెప్పి బయట మాట్లాడుకుంటారు, మీరేమో? స్టార్టింగ్ ఇంకా తనూజకి కప్పు ఇస్తారని చెప్తున్నారు, కానీ కప్పు రావాల్సింది కళ్యాణ్కి గేమ్ పరంగా చూసుకుంటే. సో స్టార్టింగ్ ఇంకా బిగ్ బాస్ టీం ఎక్కడో తనూజకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీ పరంగా టాప్ 5 అంటే ఎవరికి? టాప్ 5లో ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ ఇమ్మాన్యుయల్, థర్డ్ తనుజ, ఫోర్త్ పవన్, 5 రీతు.